కురిసిన డాకు మహారాజ్ సినిమా జనవరి 12న రిలీజ్ అయి పాజిటివ్ టాక్ తో థియేటర్ లో దూసుకుపోతోంది. బాలయ్య ఫ్యాన్స్ కి కావాల్సిన యాక్షన్ తో పాటు మంచి ఎమోషన్ కూడా ఉండటంతో ఫ్యామిలీలు కూడా కనెక్ట్ అవుతున్నారు. సరికొత్త అవతారంలో బాలయ్య డాకు మహారాజ్ గా ప్రేక్షకులను మెప్పిస్తున్నాడు. మొదటి రోజే ఈ సినిమా 56 కోట్ల గ్రాస్ వసూలు చేసి బాలయ్య కెరియర్ లో హైయెస్ట్ ఓపెనింగ్స్ గా నిలిచింది. తాజాగా 3 రోజుల్లో డాకు మహారాజ్ సినిమా 92 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్టు మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటించింది. రెండవ రోజు 18 కోట్లు సాధించగా మూడవ రోజు మరో 18 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. నేటి కలెక్షన్స్ తో ఈజీగా 100 కోట్ల గ్రాస్ దాటేస్తుంది డాకు మహారాజ్ సినిమా. టాలీవుడ్ సమాచారం ప్రకారం డాకు మహారాజ్ సినిమా హిట్ అవ్వాలంటే 160 కోట్ల గ్రాస్ వసూలు చేయాలి. ఇంకా సంక్రాంతి హాలిడేస్ ఉండటం, సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో ఈజీగా కలెక్షన్స్ వస్తాయని తెలుస్తోంది. వరుసగా బాలయ్య ఈ సినిమాతో 4వ హిట్ కొట్టాడు. అదే విధంగా సంక్రాంతికి రిలీజ్ అయినటువంటి గేమ్ చేంజర్ మూవీ మొదటి 4 రోజుల కలెక్షన్స్ గమనిస్తే ఫస్ట్ డే 186 కోట్ల గ్రాస్, రెండవ రోజు 21.6 కోట్ల గ్రాస్, మూడవ రోజు 17 కోట్ల గ్రాస్, నాలుగవ రోజు 8.50 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసింది. బాలయ్య రామ్ చరణ్ మధ్య గట్టి పోటీ ఉంటుంది అని అనుకున్నారు. కానీ గేమ్ చేంజర్ కు నెగిటివ్ టాక్ రావడంతో ఈ సినిమా వెనక్కు జరిగింది. డాకు మహారాజ్ సినిమా 4వ రోజు కూడా 15 నుండి 20 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టవచ్చని ట్రెండ్ వర్గాలు వెల్లడించాయి. సాయంత్రం నైట్ షోల లెక్కలు రావాల్సి ఉంది. డాకు మహారాజ్ గేమ్ చేంజర్ మూవీలలో 4 రోజుల కలెక్షన్లలో ఎవరు తోపు? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.